చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్లో ఇది జిల్లా ఆసుపత్రిగా ఒక పేరుంది. 350 పడకలకు సంబంధించి ఇక్కడ హాస్పిటల్. అయితే ఇక్కడ చూస్తే కేవలం పారిశుద్ధ్య కార్మికులకు వేతనాన్ని పడిన పరిస్థితుల్లో ఈరోజు కాంట్రాక్టులు ఇలా రకంగా వేధిస్తారు. అదే కాదు, వేతనాలే కాదు, ఇక్కడ హాస్పిటల్ క్లీనింగ్ చేయాలంటే యాసిడ్ కానీ మెటల్ కానీ దానికి సంబంధించిన ఓటు కానీ ఇచ్చే పరిస్థితుల్లో ఈరోజు కాంట్రాక్టర్ లేడని చెప్పి చాలా సందర్భాల్లో కాంట్రాక్టర్ గారిని సూపరింటెండెంట్ గారిని అడుగుతూ ఉన్నాం. జీతాలు ఇవ్వడం లేదు, పెండింగ్లు ఉన్నాయి, ఆ రోజు వచ్చి వాళ్ళు ఏ రకంగా బతుకుతారు. దాదాపు వాళ్ళు వడ్డీలకు తెచ్చుకొని ఇచ్చే వేతనం తక్కువ, లేకుండా 16,000 రూపాయలు ఇస్తున్నారంటే 16,000 లేదు, కేవలం 12,000 రూపాయలు ఇచ్చి వాళ్ళు చేతులు దుక్కున్న పరిస్థితి చూస్తున్నాం. మనం ఒకనకైతే ఒక నెల జీతం కూడా వేయలేదు, దాని విషయం కూడా తీసుకుపోయినాం. కానీ ఇంతవరకు కూడా స్పందన లేదు కాంట్రాక్టర్ నుంచి. కాబట్టి ఇదే ధోరణితో ఇట్లే ముందుకు పోదలుచుకుంటే కాంట్రాక్టులు మేమందరం కూడా పనులు మానేసి ఈ హాస్పిటల్ దగ్గరనే ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పాల్సిన ఈ యొక్క పొత్తులతో పోయేది కాదు. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే ఉన్నారో ఈ కార్మికులందరూ అందరినీ కదిలించి ముట్టడి కార్యక్రమం కూడా, కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటిగా హెచ్చరించదలుచుకున్నాం. కాబట్టి వెంటనే వారం లోపల మా సమస్య పరిష్కరించాలని కాంట్రాక్టర్ బాలనాయుడు గారిని కోరుతా ఉన్నాము.